నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ పరీక్ష ఫలితాలపై ఏఐఎస్ఎఫ్ చేపట్టిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం. ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు కొణిజేటి రోసయ్య. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు. వాడవాడల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం కొణిజేటి రోసయ్య జయంతిని పురస్కరించుకొని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న రోసయ్య విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోగలిగే వ్యక్తి కొణిజేటి రోసయ్య అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవులు పొందిన వ్యక్తిగా, తమిళనాడు గవర్నర్గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహోన్నతులు కీర్తిశేషులు శ్రీ కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంలో వారికి అందరం కూడా ఘనమైన నివాళుల్ని తెలియజేసుకోవడం జరిగింది. రోసయ్య గారు జీవితం తెరిచిన పుస్తకం లాంటి విద్యార్థి నాయకుడిగా, యువ నాయకుడిగా ఆనాటి దశ నుంచి ఈనాటి వరకు కూడా చనిపోయేంత వరకు కూడా ఆయన ఏ పదవిలో ఉన్న ఆ పదవికి అలంకారం, గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన వాగ్దాటి, సునిశ్చితంగా విమర్శ, అన్ని వర్గాలని ఆకట్టుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పెద్దలు కొణిజేటి రోసయ్య గారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవులు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె ఇవ్వటమే కాకుండా తనకంటూ తన అభిప్రాయాల్ని, తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో పుట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, మన ప్రాంత వాసులందరికీ కాకుండా యావత్తు తెలుగు జాతికి రోసయ్య గారి మీద అపారమైనటువంటి గౌరవం. రాబోయే కాలానికి కూడా ఆయన యునానిమస్గా ఎమ్మెల్సీ అనేది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రకటించారు. ఇట్లాంటి ఎన్నో ఆయన జీవితంలో రాజకీయ పదవులు ఆయన ఏ రకంగా వచ్చినాయి అనేది మనందరికీ తెలిసిందే. తెనాలి చినరావురు ప్రభుత్వ ఐటీఐ కాలేజ్లో గురువారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగింది. సుమారు 22 కంపెనీ ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ క్యాంపస్ డ్రైవ్ నందు ఎంపిక చేయబడిన విద్యార్థులకు పరీక్షల అనంతరం వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చినరావురు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్స్
ఇమ్మాన్యుయల్, రాజేంద్ర ప్రసాద్, గవర్నమెంట్ ITI తెనాలి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి ITI నందు క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. దానికి గాను వివిధ ఇండస్ట్రీస్ నుంచి ప్రతినిధులు వచ్చి అటెండ్ అయి ఉన్నారు. దాంట్లో అమర్ రాజా బ్యాటరీస్, అదేవిధంగా TVS సుందరం, అదే NSL టెక్స్టైల్స్, గోదావరి కార్పొరేషన్ సొసైటీ లిమిటెడ్, సోలార్ కంపెనీ, అదేవిధంగా జోషిల్, ఈక్విడైస్, బ్లూ స్టారు, బ్రేకర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా 50 అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ సెంచరీ వయసు నుంచి కూడా వచ్చున్నారు. ఈ హెచ్ఆర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలు తీసుకుని 2 years కంప్లీట్ చేసుకుని అవుట్ గోయింగ్ వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్స్ జరుగుతుంది. దానికి కూడా మీరు ఏదైతే ఇండస్ట్రీలో మీరు సెలెక్ట్ చేసుకోదలుచుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ బయోడేటా అంతా కూడా ఫిలప్ చేసి ఇవ్వగలరు. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ లోపలే మీకు ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మా కంపెనీ వచ్చేసి సెంటినీ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో దిస్ కంపెనీ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ టు విజయవాడ మధ్యలో ఉంటుంది. నందిగామ, కంచికచర్ల నందిగామ మధ్యలో ఉంటుంది. ఆల్మోస్ట్ 4,500 to 5,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మాకు సంబంధించి డిఫరెంట్ ట్రేడ్స్ ITI క్యాండిడేట్స్ కానీ డిగ్రీ క్యాండిడేట్స్ కానీ అవసరం ఉంది. మంచి శాలరీ కూడా మంచిగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 14,000 to 20,000 దాకా ఇవ్వచ్చు ఫ్రెషర్స్ కూడా. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ మరలా నీట్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ SFI, ASFI ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకులు కూటమిగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం తెనాలిలో ASF, SFI తదితర విద్యార్థి సంఘ నాయకులు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సమ్మెలో పాల్గొన్నారు. విద్యా సంస్థలు బంద్ చేయించే కార్యాచరణలో గ్రూపులుగా విడిపోయి ఆయా విద్యా సంస్థలను మోయించారు. ఈ సందర్భంగా ASF నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై CBIతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే మరలా నీట్ పరీక్షను నిర్వహించాలన్నారు. అదేవిధంగా PG విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు ప్రయోజనకరమైన ప్రభుత్వ కళాశాలను గత ప్రభుత్వం విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేసిందని, వాటిని పరిశీలించి ఆ కళాశాలలో పునఃప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోజనం కోసం పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని, అదే ఈ ప్రాంత విద్యార్థులకు పెద్దపీట వేయటమని కిరణ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈరోజు విద్యా సంస్థల బంద్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో AISF, SFI మిగతా విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి ఈరోజు విద్యార్థులతో కలిసి రోడ్ల మీద బైఠాయించడం జరుగుతూ ఉంది. మరి దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ప్రశ్నించడానికి ఈరోజు బంద్ని ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయ్యి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడ్డ తరుణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి AISF, SFIగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆందోళన కార్యక్రమంలో SFI జిల్లా నాయకులు పాసెం వెంకటేష్, SFI నాయకులు, విద్యార్థి సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న బంద్లో స్టూడెంట్ నాయకులు, విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలన్నింటినీ కలుపుకొని ఈరోజు మన తెనాలి మండలంలో ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కి అందరూ సహకరించాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు రాజీనామా చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని, గత ప్రభుత్వంలో మూసివేసిన పాఠశాలను, కళాశాలను వెంటనే పునఃప్రారంభించాలని,
విద్యార్థుల మీద ఉన్న ఎటువంటి కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలని ఈరోజు గవర్నమెంట్ మేము అడుగుతా ఉన్నాం. చదువు లేక ఉన్న విద్యార్థులు ఎంతోమంది ఆశ ఉంది కాబట్టి ఇలాంటి బంధులు కానీ ధర్నాలు కానీ ఇదే విధంగా వృద్ధిత్వంగా జరుగుతాయని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏదైతే కలకలం రేపుతా ఉందో విద్యార్థుల పాలిట నెట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఈరోజు విద్యార్థులందరూ ఐక్యఘాటి మీదకి వచ్చి దేశవ్యాప్త బంద్ పిలుపునడం జరిగింది. ఈ బంద్లో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో చాలామంది విద్యార్థులు యాజమాన్యం పూర్తిగా సహకరించడం జరిగింది. ఎవరైతే ఈరోజు కళాశాల యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారో వారికి యొక్క బంధు యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేసి వారు కూడా ఈ బంద్లో భాగస్వాములు కావాలని చెప్పి ఉదయం 6 గంటల నుంచి బస్టాండ్ సమీపంలో ఉన్న కళాశాల యాజమాన్యాలకి విద్యార్థులకు ఈ బంధు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా పూర్తిగా సహకరించారు. వారికి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ బంధు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే చదువుకున్న పేద విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలను అంతకుముందున్న గవర్నమెంట్ విద్యార్థులేరని సాగుతో మూసివేసా ఉందో దాన్ని పునరాలోచన చేసి మళ్ళీ పునఃప్రారంభించాలా. ఇప్పుడు ఒక చిన్న విరామం.